హాయ్ గైస్, టుడే అయితే మేము మా పొలం కాడ అండ్ మా మామిడి తోట కాడ బ్లాగ్ అయితే చేస్తున్నాం. ఈ తోట మాత్రం వేరే మామూలు వెళ్ళి పోయి చూసేయండి. బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. మేమైతే మా పొలం చూడడానికి వచ్చినాం. కానీ ఎట్లా చేస్తున్నాం, మొత్తానికి డేంజర్ మీద దునికేటట్టున్నది. కొంచెం అయితే వస్తుంది సీదా నడు అంటుండు. వచ్చిన వస్తుంది, మరి ఏం లేదు, పడేస్తుంది గైస్. అర్థమవుతుందా? బెల్లం వేసిండు, కొంచెం బెల్లం తిను బలం వస్తుంది. ఎవరు చెప్పిండు బెల్లం తింటే బలం వస్తుందని? రాంబాబు అన్న చెప్పిండట. రాంబాబు అన్న ఎక్కడన్నా కనిపిస్తే రాంబాబు అన్న అడగండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. బెల్లం తింటే ఫుల్ బలం అన్న అని చెప్పేసి అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఇదే మన పొలం. అయ్యో నేను చూడండి ఎక్కడికి వచ్చేసినా. ఇది కాదా? అయ్యో నేను ఇది అనుకుంటానా. నేను ఇట్లా అయింది. మందు పారు అయిపోయింది, మళ్ళీ మందు కాలే. అవునా? తిన్నంత ఎర్రబడుతుంది కదా మందు లేకనా? ఇలాంటి ఎక్కువ అయిందా మందు? సో దీనికైతే మళ్ళీ ఒకసారి మందు చేయాలంట. ఫింగర్ ప్రింట్ పెట్టాలంట కదా యూరియా బత్తకి. ఏంటి అసలు అది? కొన్నా కూడా అన్నీ తయారవుతాయి. అయ్యో మరి నీళ్ళు పెట్టకని చెప్తా. నీళ్ళు ఓకే ఉంటే పొలం ఇట్లా అవుతుంది, నీళ్ళు అయితే పెట్టవద్దు. అయ్యా ఫైర్ అయినా అది? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్. అగో 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 అగో. ఏయ్ ఏంది? ఫ్లాష్ మ్యాన్ తెంపుకుంటా అయింది. ఎటన్నా పోవమ్మా. చెయ్యి లేదంటే వాళ్ళ డాడీకి డేంజర్ ఎత్తుందని చెప్పు. అగో చూడుతుంది. ఏందట? ఒప్పా. సో గైస్ తెంపుకున్నాయి. వెళ్ళిపోతుంది అగా. సో గైస్ అది చూడండి, నాకు ఎండకి ఏం కనిపించలేదు అని చక్కగా వెళ్ళిపోతుంది అది. అమ్మ. సో ఇది చూడండి, పాము చంపి వడదెంగినట్టున్నది ఎవరు. అమ్మ డేంజరస్. రక్తపింజర రోయ్. ఏది? ఏ చెట్టు కట్టేయమంటున్నావు? ఆ చిన్న చెట్టుకి గట్టేసిండు. వా దాని పెట్టక్కడ దీని పెట్టక్కడ మనం లెక్కలు ఎట్లుంటాయి, దిమ్మ తిరగాలి. సీదా కాదు, వాడికి అంతా పెద్ద పెద్ద టెక్ చెట్లు ఉన్నాగా, ఏదో మేకని కట్టేసినట్టు గింత చిన్న మంట కట్టేసిండు. అయినా కూడా అదే అనుకున్నట్టున్నది. ఏంటంటే బోర్ కొట్టినంతసేపు మెత్తది, బోర్ కొట్టిందంటే తెంపుకొని తీది ఇంటికి దెంగేస్తుంది అనుకున్నట్టున్నది. రే నీకు దండం పెడతాను. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. సూపర్. మరి తెంపదా? వైర్కి కట్టేసిండు గైస్. ఆయనతో తాడుకొని ఆడ ఎళ్ళ కన్నా కట్టేయండి. అంత పెద్ద చెట్టు ఉన్నది, గార్డెన్ కట్టే. అయితే నీళ్ళు అందే కదా అటు సైడు, అందుకే అటు కట్టేసిండు. కర్రకైతే ఇట్లా కాదుగా, మనకి ఇట్లా ఎందుకు అవుతుంది? ఇక
ఇట్లా ఎందుకు అవుతుంది? అదేదో దెబ్బ తింగింది అది ఎవరో చెప్తుంది ఆడ ఆడ తోలు పెరగలే. ఏం చేయాలి? ఏం లేదు, ఖాళీగా ఒక మిషన్ కొనుక్కొని ఈ మండలన్నీ క్లియర్ చేసుకోవాలి. ఇదా నిత్యం తెచ్చుకొని మంచి ప్రాఫిట్ ఉంటుంది తెలుసా. ఇవన్నీ మావే కానీ మేమే తీసేస్తలేం. అది ఒకటి ఆర్డర్ పెడతా బా, ఇక చెట్లు కోసేది ఎన్ని రోజుల నుంచి అది నేను కూడా. ఇప్పుడైతే మనం కేజీఎఫ్లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ తోట మాత్రం వేరే మామూలు ఎట్లుంటా అంటే, నేను రాను వాస్తవానికి, సిటీలోనే ఉంటా ఎప్పటికీ. కానీ ఎప్పుడన్నా ఇటు వస్తే మాత్రం అస్సలు గోనే పోబుద్ది కాదు మళ్ళీ సిటీకి. ఎందుకంటే ఎంత మంచిగా ఉంటుందంటే మార్నింగ్ టైంలో ఇంక ఈవినింగ్ టైంలో నైట్ ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇంకా మళ్ళీ సన్ నైట్ ఎట్లా అంటే సీదా ఒకసారి చూసుకోండి మీరు వ్యూ. వ్యూ ఎంత మంచిగా ఉందంటే, ఎంత పీస్. ఇక వేయడం మళ్ళీ మనది ఇంకా మామిడి తోట చుట్టూ ఎంత పీస్ ఉంటుందంటే అసలు బయట వస్తే ఇంటికి కాదు సిటీకి కాదు ఎటు పోబుద్ది కాదు, అంత మంచిగా ఉంటుంది వ్యూ. ఇప్పుడు నేను ఇట్లా నడుచుకుంటా పోయేది మాదే, దీని వెనకాల చెట్లు కూడా మాదే. ఈ తోట మాత్రం వేరే మామూలుది, మన వాళ్ళే వాళ్ళు. చాలా రోజులు అవుతుంది తోటలోకి రాకపోతే. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు వచ్చిన ఇళ్ళకి, అప్పుడు ఇంకా ఇంత కాలేవు, ఇంత చిన్న ఉన్నాయి పెట్టినప్పుడు వచ్చినాం. దాని తర్వాత ఇక ఇప్పుడు ఫస్ట్ టైం ఇగో చిన్న ఉన్నప్పుడు వచ్చిన, ఇప్పుడైతే పూత పట్టేస్తుంది సీదా. వచ్చేసింది గైస్ మామిడి పూత గైస్. ఉగాది ఇదే నెలలో అనుకుంటా కదా ఉగాది. సో ఇట్లా చాలా రోజులకి. ఏడా కూర్చునేది? డైరెక్ట్ ట్రీ హౌస్. మంచిగా అంటాం మేము, మంచిగా సీసాలు. వావ్, ఇల్లు మాత్రం ఘోరంగా ఉంది. హిమాలయ కొండలు ఇంత అందంగా ఉంటుందని నేను ఫస్ట్ టైం నా కళ్ళతో చూడడం. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లాంటి ఇల్లు ఎక్కాక. ఎవరు వేసిండు? రాంబాబు వేసిండా? ఒక్కోడే? అయ్యో, నువ్వేం సహాయం చేయలే? నేను కూడా సాయం చేసిన, ఇద్దరం కలిసి. అదే అంటున్నా మరి. కూర్చో, ఇది వేసుకొని కూర్చో, కుడుతుంది అది మళ్ళీ. సో గైస్ చూడండి వ్యూ ఆఫ్ ది వరల్డ్. ఇది తోట ఎంత పీస్ అంటే అబ్బా, మొత్తం జంగల్. తెట్టుకిన గొర్రెలు అనుకున్నాయి. ఇంత మంచి పీస్ సిటీలో ఎక్కడన్నా దొరుకుతుందా చెప్పండి? ఇంత మంచి పీస్ సిటీలో ఎక్కడన్నా దొరుకుతుందా అంటున్నా. ఏడ దొరకదు సిటీలో. మొత్తం హారన్ల సౌండ్కి గుయ్ 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 అని మైండ్ మొత్తం వైబ్రేషన్ అవ్వకుండానే ఉంటుంది ఎప్పటికీ. పండుకున్నా కూడా గుయ్ 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 హారన్ల సౌండ్ విననే పడుతుంది. ఒక 30-40 చపాతీలు చేయించుకున్నాం. చపాతీలు అయితే మొత్తం. ఓకే, మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్. తర్వాత వేరే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్రజెంట్ అయితే కొంచెం పని ఉంది చేను కాడ, పని చేయాలా. వీడియో తీసేయడానికి ఎవరు లేరు. ఎవరైనా ఉంటే అది కూడా చూపిస్తుండే. సొంతంగా